నమస్తే. నల్గొండల వీళ్ళ పెత్తనం ఏందో నిజంగా అర్థమైతే లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పెత్తనం మామూలుగా లేదు. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం వీళ్ళిద్దరే మోస్తున్నట్లు ఫీల్ అవుతారేమో నాకు అర్థం కాదు. తెలంగాణలో చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు. వీళ్ళు ప్రతిసారి రకరకాలుగా విమర్శిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. సరే, విమర్శిస్తే విమర్శించుకొని అది వేరే విషయం. ఈరోజు పెద్ద వార్త ఏంటంటే, నల్గొండ డీసీసీ అధ్యక్షుడిని పున్నా కైలాష్ నేతకిస్తే ఓర్చుకోలేకపోతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డైజెషన్ అయితే లేదు, జీర్ణం అయితే లేదు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశాడు, ఆయన తొలగించాలే, ఆయన వేస్ట్ మనిషి, ఆయన సూటబుల్ కాడని. ఎందుకని నీకు అంత అహంకారం? ఎందుకంత డైజెషన్ అయితే లేదు? ఒక బీసీ నేతకు అసలు పున్నా కైలాష్ చరిత్ర తెలుసు కదా మీకు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఉద్యమ చరిత్ర ఎంత ఉంది ఆయనకు. ఓయి స్టూడెంటు, ఎన్నో కేసులు పడ్డాయి. పిహెచ్డి చేసిన పున్నా కైలాష్ నేతను ఈయన ఓరుస్తలేడు అంటే ఎంత అహంకారం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, గతంలో నన్ను నా కుటుంబాన్ని అడ్డగోలుగా తిట్టిండు, అందుకే ఆయనకి ఇవ్వద్దు, ఎట్లిచ్చిండ్రు ఆయనకు అనేది ప్రధానంగా ఈయన మొత్తుకుంటున్నాడు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఎవరు అసలు? ఇంతకు నీవేమైనా ఊర్లో బొడ్రాయి అనుకుంటున్నావా, లేకపోతే ధ్వజస్తంభం అనుకుంటున్నావా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏది వస్తే అది మాట్లాడుతుంటాడు. ఈరోజు బీసీ నేతకు డీసీసీ పదవి వస్తే అంత అక్కసు వెళ్ళగలుగుతారా? ఏముందా డీసీసీ పదవిలో నాకు అర్థం కాదు. అంటే నీ అనుచరునికి రాలేదని బాధనా, కోపమా? ఏంది నీ 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 ఆర్భాటం ఏంది? నీ యొక్క అహంకారం ఏంది? ఒక లెటర్ రాసిండు అంటే ఏం చెప్తున్నాడు దానిలో అంటే, వార్తలు ఏంటంటే, పున్నా కైలాష్ నేత నన్ను నా కుటుంబాన్ని అడగోలుగా తిట్టినాడు. మరి మీ తమ్ముడు కూడా తిట్టిండు కదా. ఈయన బ్లాక్ మెయిలర్ రా బాబు, పెద్ద దొంగ, నాకు తెలుసు ఆయన చరిత్ర. 50 కోట్లు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని మీ తమ్ముడు అన్నాడు కదా. మరి దాన్ని ఏమంటారు? మరి మీరు కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా. గతంలో చెరుకు సుధాకర్ గౌడ్ను వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి విపరీతంగా బెదిరించారు కదా. దాన్ని ఏమంటారు? ఒకసారి అవి కూడా ఉన్నాయి, ఒకసారి వినిపిద్దాం ఆగండి. వీళ్ళ యొక్క తమాషాలు, వీళ్ళ యొక్క నాటకాలు. ఇగో లెటర్ రాసిండు, ఒకసారి ఆడియో వినిపిస్తా మీకు. ఇంత దారుణంగా ఉంటుందండి వీళ్ళది, నాకు అర్థం కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి పెత్తనం మామూలుగా లేదు. అది వాట్సాప్ లో అట్లా ఇచ్చారు కానీ అంకుల్, ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. నేను చూసాను, సముదాన్ని చూస్తున్నా 100 మంది వెహికల్ చేసుకొని అంకుల్ వాడు 100 సార్లు, ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తెచ్చింది నన్ను. నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నా వాళ్ళ సంస్థానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడతారు. నాకు లక్షల మందిని బతికించారు మీరు. వాళ్ళకి ఎంత ధైర్యం నిన్న మన పార్టీలకు వచ్చి వాడిని వదిలిపెట్టారా? నేను చెప్తాను, నీకు వార్నింగ్ ఇస్తున్నా. నేను ఆపవాడు వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది, ఓపిక పట్టింది. అందరూ ఏమంటారండి సార్ మొత్తం కాదు, ఇక నువ్వేమో ఏమనొద్దు అంటున్నావు. మేము వెళ్ళాం బయటికి, ఏడు దొక్క చంపేస్తా ఉంటారు వాళ్ళు. నాతో కాదు, వాడు క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు చంపేస్తారు. అసలు ఈయన క్షమాపణ చెప్పాలంట. ఎవరికి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసలు ఏమి విమర్శించండు? అసలు ఏమి విమర్శించండు? చెరుకు సుధాకర్ గౌడు ఏమి విమర్శించండు? ఉద్యమ నేత, మొదటిగా తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ పడిన వ్యక్తి. నీదేముంది కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమంలో? అంత అక్కసెందుకు? కొడుకుకు ఫోన్ చేసి మీరు ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని చంపనీకి లక్షల మంది తిరుగుతున్నారు, నేను ఆపలేను, నా వల్ల కాదు, చాలా మాట్లాడుతున్నాడు మీ నాయన అని రకరకాలుగా బెదిరిస్తున్నాడు. నువ్వు కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు, గిదే అని నీ పెత్తనం ఇదే అంటే ఇప్పుడు ఏం తెలుసా ఈ అక్కసంతా? దీనికి కౌంటర్గా పున్నా కైలాష్ నేత కూడా మాట్లాడండి, అది కూడా విద్దాం ఒకసారి మనం. గట్టిగా అడుగుతున్నా, మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లుచ్చానా కొడుక, వచ్చానా కొడుక అని నిన్నంటే ఎంత బాధవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక అమ్మ అబ్బ గుడ్డావురా నిన్ను అడిగితే నీకేం? ఇవన్నీ చెరుకు సుధాకర్ గౌడ్ను తిట్టినప్పుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ. వాస్తవంగా మున్గోడు ఎలక్షన్ టైం ఉందా, అది బీజేపీలోకి పోయింది కదా వీళ్ళ తమ్ముడు, అప్పుడు ఈ మాటలన్నీ అన్ని రకాలుగా మాట్లాడు. చెరుకు సుధాకర్ గౌడ్ని తిట్టిన దానికి మాట్లాడు. ఈయన విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి ఓటేయండి అని చెప్పిండు. ఇవన్నీ అంశాల గురించి మాట్లాడు. నీ రక్తం వసదా, ఆ వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినరా? ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు
కుమారుడి దగ్గర దొంగ బిడ్డల కోసం రాజీనామా చేసినాం. ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలైన అంటే ప్రధానంగా ఏంటంటే ఈయన అక్కస్ ఏంటంటే చెరుకు సుధాకర్ గౌడ్కు మద్దతు నిలిచిండు పున్నా కైలాష్ నేత అనేది అక్కసు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 100% మాట్లాడతారు. ఒక్కసారి మాట్లాడినానికే నువ్వు అంత బాధపడుతున్నావు. ఏళ్ళుగా బడుగు బలహీన వర్గాల వ్యక్తులను మీరు ఎన్నిసార్లు తిట్టలేదు, ఎన్నిసార్లు తన్నలేదు, మీ వెట్టి చాకిరికి ఎంతమంది బలి కాలేదు. ఒక్కసారి పున్నా కైలాష్ నేత మాట్లాడితే అది నువ్వు చెరుకు సుధాకర్ గౌడ్ మీద అడ్డగోలుగా మాట్లాడితే దాన్ని కౌంటర్గా మాట్లాడితే దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు లేటర్లు రాస్తావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాస్తావు, మహేష్ కుమార్ గౌడ్కి రాస్తావు, మీనాక్షి నటరాజన్కి రాస్తావు, కేసీ వేణుగోపాల్కి రాస్తావు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏం తెలుసా? నల్గొండలో మా పెత్తనమే ఉండాలి, ఒక బీసీకి వస్తే ఓర్చుకుంటలేరు. ఆడ కాంగ్రెస్ కార్యాలయం ఉండకూడదు, మొత్తం ఈయన ఇంటి దగ్గరనే మీటింగ్ పెట్టాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఇంట్ల దగ్గరనే మీటింగ్లు పెట్టాలి. ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికే రావాలి. ఓ కార్యాలయం ఉండొద్దు, ఆఫీస్ ఉండొద్దు. వీళ్ళ ఉంటే వాళ్ళ అనుచరులు మాత్రమే ఉండాలి డీసీసీ అధ్యక్ష పదవుల్లో. ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏందని నాకు అర్థం కాదు. అసలు కాంగ్రెస్ అధిష్టానం కూడా వీళ్ళని ఎందుకు ఇంతగా భరిస్తుందో నాకు అర్థమవుతలేదు. గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా అడ్డగోలుగా మాట్లాడాడు. అప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి మేము ఎందుకు లెటర్ రాయలేదు, నన్ను అడ్డగోలుగా తిట్టినని. అంటే ఇదంతా వాపును చూసి బలుపు అనుకుంటున్నారు వీళ్ళంతా. ఇవాళ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నా కూడా వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఒకసారి అర్థం చేసుకోవాలి. పున్నా కైలాష్ నేతకు మద్దతుగా ఇప్పుడు బీసీ సంఘాలు మొత్తం ఏకమవుతున్నాయి. రేపు ధర్నాలు, దిష్టి బొమ్మలు, నీ ఇంటి ముట్టడి, నీ నల్గొండలు, నీ కథ ఏందో మొత్తం తేలుస్తారట. ఇంత అహంకారం అవసరమా? ఇంత బలుపు అవసరమా? ఏమన్నా నిన్ను చెరుకు సుధాకర్ గౌడ్ను నువ్వు ఎంత వేధించలేదు? ఆయనపై కేసులు మోపినావు, వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి బెదిరించుడు, నీవు ఉండవు, నీ హాస్పిటల్ ఉండవు, మీ నాయన ఉండడు, లక్షల మంది తిరుగుతున్నారు, నేను ఆపలేను, నా అభిమానులు మొత్తం కారణంలో అంత మునగానివా? అంత సంపుతావా? ఈడ చేతిలో గాజులు వేసుకొని కూర్చున్నారా ఎట్లా? వాళ్ళు సిగ్గుండాలి కదా. ఈరోజు బీసీ నేతకు వస్తే, ఒక పద్మశాలి బిడ్డకు వస్తే ఓర్చుకొని దరిద్రులు మీరు. అసలు ఎంత ఉద్యమం చేశాడు? దాదాపు 90-80 రోజులు ఉన్నారు జైల్లో. జేఏసీ యాక్షన్ కమిటీలో చాలా కీలకంగా వివరించాడు తెలంగాణ ఉద్యమంలో. అలాంటి వ్యక్తిని ఇవాళ కుట్రలు చేసి ఒక బీసీ వ్యక్తిని ఎదగనీయకుండా మట్టి కరిపిస్తున్నారు. కొంచెమని ఉండాలి కదా. ఆయన కాంగ్రెస్ అధిష్టానికి బుద్ధి లేదు నిజంగా. స్వయంగా వీళ్ళ తమ్ముడు మునుగోడులో బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే బీజేపీకి ఓటేయమని చెప్పిండు. అప్పుడే సస్పెండ్ చేయాలి. కొంచెమన్నా సిగ్గు లేకుండా చేస్తారు. వీళ్ళని కాకుండా వేరే నాయకత్వాన్ని ఎదగని కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా. నాకు అర్థం కాదు. ఏంది మీ కాంట్రిబ్యూషన్ ఏంది అంటున్నా? మీరు ఏం సాధిస్తున్నారు? ఏం నరుకుతున్నారు? మీరు నల్గొండకి ఏం చేసిండ్రు? ఏదో మేమేం వస్తున్నాం, ఊరుకు బొడ్రా ఎట్లనో తెలంగాణ కాంగ్రెస్కు మేము అట్లా అన్నట్లు ఫీల్ అవుతున్నారు వీళ్ళు. కానీ ఈ యొక్క వార్తలతోటి ఓ రకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డికి మామూలు దెబ్బ పడదు. ఇప్పుడు మీకు 7 కంటే ఆడకు ఉరికిచ్చి కొడతారు. మీరు అప్పట్లో తప్పించుకున్నారు. చెరుకు సుధాకర్ గౌడ్ మీద ఏదో ఆరోపణలు చేస్తే మాటలు మాట్లాడితే కానీ ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి లేదు. పున్నా కైలాష్ నేత కూడా చాలా మద్దతు ఉంది. కాబట్టి మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటేనే మంచిది. ఇవాళ ఎవరు సపోర్ట్ తీసుకొని మీ యొక్క నాటకాలు బాగా ఎగురుతున్నారు కదా. నీవు మీ తమ్ముడు రోకలు దుంకులాడుతున్నారు కానీ మీకు ముక్కుకు కాళ్ళెం వేసే రోజులు మాత్రం 100% వచ్చినాయి. ఈరోజు పున్నా కైలాష్ నేతను ఆపే పరిస్థితి ఏం లేదు. ఏంది ప్రధానంగా అంటే ఈయన అనుచరుడు మోహన్ రెడ్డి అని ఉంటాడు. గుమ్మల మోహన్ రెడ్డి, జానారెడ్డి అనుచరుడు కుంపెల్లో కొండేటి మల్లయ్యను వీళ్ళంతా పోటీ పడ్డారు. ఈయన కూడా పోటీ పడ్డారు డీసీసీ అధ్యక్షునికి. కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్పింది గట్టిగానే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వాళ్ళకే డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పిండ్రు. అందులో భాగంగానే పున్నా కైలాష్ నేతకి ఇచ్చిండ్రు. అసలు మీరు కాదు కదా, ఎప్పుడో ఈయన మంత్రి కావాలి పున్నా కైలాష్ నేత, ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి. మీ యొక్క పాదాలు, మీ దరిద్రమైన పాదాల వల్ల ఇలాంటి బీసీ నేతలు ఎంతోమంది మరుగున పడిపోతున్నారు. ఇవాళ డీసీసీ పదవి వస్తే ఓర్చుకోలేకపోతున్నారు. ఏముందంటే డీసీసీ పదవిలో ఏమైనా ఎమ్మెల్యే పదవి అది, దాంతో వచ్చేదే ఉంది. 4 గీక్కోనికి కూడా వానికి రాదు. దానికి కూడా కుట్రలు చేస్తున్నారంటే వీళ్ళంత దరిద్రులేరే నిజంగా. మీరు ఏదో పెద్ద ఊహించుకుంటున్నారు కానీ నల్గొండల మీ భర్తం పట్టే రోజు దగ్గరికి వస్తుంది. ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిది. మీరు లెటర్లు ఎన్ని రాసినా ఏం అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. మీ అహంకారం, మీ బలుపు తగ్గించుకోకపోతే మాత్రం మిమ్మల్ని ఉరికుచ్చి కొట్టే రోజులు మాత్రం దగ్గర ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని బీసీ ప్రజలు మొత్తం హెచ్చరిస్తున్నారు. మీ కథ ఏంది? మీ నల్గొండ అడ్డకు వచ్చే మీ ఇంటి దగ్గరనే మీ యొక్క దిష్టి బొమ్మలు తలగబెట్టే రోజు వస్తుంది. రేపు మాపో ప్రణాళిక కూడా రచిస్తున్నారు. జాగ్రత్త ఉండాలి మీరు.